విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు తెలంగాణ స్టేట్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి, అలాగే ఒక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగింది, వాటి యొక్క సమస్యలకు సాధనాలను ఏ విధంగా రాయవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ముందుగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ను స్క్రీన్పై గమనించండి. మనకి ఇది తెలంగాణ స్టేట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఏప్రిల్ 2023 నందు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. సో ఈ సంవత్సరం కూడా, అనగా మార్చి 2025 సంవత్సరం కూడా అదే పద్ధతిలోనే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా గమనించినట్టయితే మనకి పార్ట్ ఏ, పార్ట్ బి 2 భాగాలు ఉంటాయి. సమయము 3 గంటలు, మార్క్స్ 8 మార్క్స్ ఉంటాయి. మరి ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఈ యొక్క క్వశ్చన్ పేపర్ నందు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆన్సర్ షీట్ నందు రాయడం జరుగుతుంది. అలాగే పార్ట్ బికి సంబంధించినటువంటి ప్రశ్నపత్రంలో సూచించినటువంటి ప్రదేశంలో మాత్రమే మనము క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఒకసారి పార్ట్ బి చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో కూడా గమనించినట్టయితే టైం 30 మినిట్స్ ఉంటుంది పార్ట్ బి నందు. ఇందులో ప్రతి ప్రశ్నకు కూడా 1 మార్క్ ఉంటుంది. సో సమాధానాలన్నీ కూడా ప్రశ్నపత్రంలోనే రాయవలను. ఒకసారి స్క్రీన్పై చూడండి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ ఉంటుంది. సమాధానాలన్నీ కూడా ప్రశ్నపత్రంలోనే రాయవలను. దిద్దిన లేదా కొట్టివేయబడిన సమాధానాలకు మార్కులు ఇవ్వబడవు. అంటే మనం తొందరలో ఒక ఆన్సర్ రాసి ఆ ఆన్సర్ని కొట్టివేసి మరొక ఆన్సర్ రాసినట్టయితే మార్కులు వేయబడవు అనేది ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్. మరి ఇది పార్ట్ బికి సంబంధించినటువంటి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. ఒకసారి పార్ట్ ఏ చూద్దాం. మరి పార్ట్ ఏ వచ్చేసి మనం గమనించినట్టయితే 2.5 అవర్స్, అనగా 150 నిమిషములు ఉంటుంది. 150 నిమిషములకు 60 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కూడా గమనించినట్టయితే విభాగం 1, విభాగం 2, విభాగం 3 ఉంటాయి. ఒకసారి విభాగం 1 గమనించండి. ఈ క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. 6 క్వశ్చన్స్ ఉంటాయి. సో 6 క్వశ్చన్లకు ప్రతి క్వశ్చన్కు 2 మార్కులు ఉంటాయి. సో 6 2ల 12. ఇక్కడ ఎటువంటి ఛాయిస్ కూడా ఉండదు. అన్ని క్వశ్చన్స్ 6 క్వశ్చన్స్కు 6ని సమాధానాలు రాయవలసి ఉంటుంది. ఇది విభాగం 1, సెక్షన్ 1. సెక్షన్ 2 చూద్దాం. సెక్షన్ 2 గమనించినట్టయితే ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు కూడా 4 మార్కులు ఉంటాయి. సో 6 4ల 24 మార్కులు ఉంటాయి. ఇది విభాగం 2, సెక్షన్ 2 అంటాం. ఇందులో కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ను రాయవలసి ఉంటుంది. ప్రతి క్వశ్చన్కు 4 మార్కులు ఉంటాయి. సో 24 మార్కులు వస్తాయి. అలాగే నెక్స్ట్ది సెక్షన్ 3. సెక్షన్ 3 గమనించినట్టయితే ఇందులో కూడా 6 క్వశ్చన్లు ఉంటాయి. అయితే ఇందులో 6 క్వశ్చన్స్లో ఏవైనా 4 క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ రాయవలను. సో 6 ప్రశ్నల్లో ఏవైనా 4 ప్రశ్నలకు సమాధానాలు రాయవలను. ఇక్కడ ప్రతి ప్రశ్నకు కూడా 6 మార్కులు ఉంటాయి. సో 4 6ల 24. ఇక్కడ 6 క్వశ్చన్లు ఇచ్చినప్పటికీ 4 క్వశ్చన్లే రాయాలి. 4 క్వశ్చన్లకు 24 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇది విభాగం 3. సో మనం గమనించినట్టయితే విభాగం 1, 2 లోపల ఎటువంటి ఛాయిస్ ఉండదు. విభాగం 3లో మాత్రమే 6 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 4 క్వశ్చన్స్ రాయవలసి ఉంటుంది. ఇది 60 మార్కుల యొక్క క్వశ్చన్ పేపరు. సో ఈ 60 మార్కులకు 150 నిమిషముల సమయము ఉంటుంది. ఒక్కసారి మరి గమనించండి. ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో మనకి సమయం కూడా ముఖ్యమైనది. చాలామంది విద్యార్థులు చేసే పొరపాటు ఏంటంటే సమయాన్ని మనం చూసుకోకుండా 2 మార్కుల క్వశ్చన్ దగ్గరనే సమయాన్ని వృధా చేసుకోవడం, లేదా 4 మార్కుల క్వశ్చన్ దగ్గర సమయాన్ని వృధా చేసుకోవడం. ఆబ్జెక్ట్ టైప్ ఇచ్చినప్పటికీ మనకి మెయిన్ ఆన్సర్ షీట్ని సాల్వ్ చేస్తుంటారు. ఒకసారి సమయాన్ని అబ్జర్వ్ చేద్దాం. మనకి మార్కులు ఎలా ఉన్నాయి, సమయం ఎంత కేటాయించుకోవాలి. ఉదాహరణకు మనం పార్ట్ ఏ తీసుకున్నప్పుడు ఈ పార్ట్ ఏ లోపల మనకి సెక్షన్ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది. సో సెక్షన్ 1 లోపల 6 క్వశ్చన్లు రాయాలి. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉంటాయి. 12 మార్కులు వస్తాయి. అలాగే సెక్షన్ 3లో కూడా 6 క్వశ్చన్లు రాయాలి. సెక్షన్ 2లో దానికి 4 మార్కులు ఉంటాయి. సో 24 మార్కులు వస్తాయి. సెక్షన్ 3కి వచ్చేవరకు 6 క్వశ్చన్లో ఏవైనా 4 క్వశ్చన్లు రాయాలి. ఒక క్వశ్చన్కి 6 మార్కులు ఉంటాయి. సో మనకి 6 4ల 24 మార్కులు. సో ఇది దీనికి ఇచ్చే సమయము 150 మార్కులు. ఇచ్చే సమయము 150 నిమిషముల సమయం ఇస్తారు. ఈ 150 నిమిషాల సమయం లోపల దీనిని ఖచ్చితంగా కూడా పూర్తి చేసుకోవాలి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 2 మార్కుల క్వశ్చన్లు మనకి స్మాల్ క్వశ్చన్లు, అతి చిన్న ప్రశ్నలు కాబట్టి వీటి యొక్క సమస్యలకు సాధనాలను 5 నిమిషముల లోపే, అనగా మనకి కొన్ని క్వశ్చన్లకు 2 నిమిషాలు సరిపోవచ్చు, కొన్ని దాంట్లకు 4 నిమిషాలు సరిపోవచ్చు, కొన్ని దాంట్లకు 5 నిమిషాలు సరిపోవచ్చు. యావరేజ్గా ఒక క్వశ్చన్కు 5 నిమిషముల సమయం కేటాయించుకున్నట్టయితే మనకి 5 6ల 30 నిమిషముల సమయం లోపల దీన్ని ఖచ్చితంగా కూడా మనం పూర్తి చేసుకోవాలి. సో 30 నిమిషములు కానీ లేదా అటు ఇటు 5 నిమిషములు అనుకున్నట్టయితే కూడా సరిపోతుంది. సో నెక్స్ట్ది 4 మార్కుల క్వశ్చన్లు వచ్చేసి 24 మార్కులు వస్తాయి. ఇందులో ఒక క్వశ్చన్కు యావరేజ్గా 8 నిమిషముల నుంచి 10 నిమిషములు అనుకున్నట్లయితే దీనికి కూడా మనకి మరి 8 నుంచి 10 నిమిషములు ఒక క్వశ్చన్కు.
అంటే కొన్ని క్వశ్చన్లు ఒకవేళ పెద్దగా ఉన్నప్పటికీ కొన్ని క్వశ్చన్లు చిన్నగా ఉండవచ్చు. యావరేజ్గా 8 నిమిషం 10 నిమిషంలు అనుకున్నట్టయితే మనకి 48 నిమిషంలు, అంటే ఒక క్వశ్చన్కు 8 నిమిషాలు అనుకుంటే 45 నిమిషాలు నుంచి గంట, అంటే ఒక క్వశ్చన్కు 10 నిమిషాలు అనుకున్నట్టయితే 60 నిమిషంలో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టయితే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 4 మార్ల క్వశ్చన్లు, మళ్ళీ 6 మార్ల క్వశ్చన్లు 4 ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏవైనా 4 సాధించవలసి ఉంటుంది. ఒక క్వశ్చన్కు యావరేజ్గా 10 నుంచి 15 నిమిషములు మ్యాక్సిమం ఇది. ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 15 నిమిషాలు అవసరం లేదు. కొన్నిటికి 15 కావచ్చు, కొన్నిటికి 10 కూడా కావచ్చు. సో 10 నుంచి 15 నిమిషములు సమయం అనుకున్నట్టయితే ఒక క్వశ్చన్కు ఇక్కడ వచ్చేసి 4 క్వశ్చన్లు రాయాలి కాబట్టి 40 నిమిషముల నుంచి 60 నిమిషముల సమయం సరిపోతుంది. సో 40 నిమిషాల నుంచి 60 నిమిషాల సమయం లోపల ఈ ఎగ్జామ్ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది 30 నిమిషాలు మ్యాక్సిమం, ఇక్కడ మినిమం కాదు, మ్యాక్సిమం 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. అలాగే ఇక్కడ 4 మార్ల క్వశ్చన్లు అయితేనేమో 45 నిమిషాలు మినిమము, 60 నిమిషాలు మ్యాక్సిమం కంప్లీట్ చేయాలి. అలాగే మరి 6 మార్ల క్వశ్చన్లు 4 రాయాల్సి ఉంటుంది. మినిమం 40 నిమిషాల నుంచి మ్యాక్సిమం, అంటే మనకున్న సమయం లోపల చూడండి, మ్యాక్సిమం 30 నిమిషాలు, 60 నిమిషాలు, 60 నిమిషాలు, మొత్తం మ్యాక్సిమం 150 నిమిషాల లోపల ఈ యొక్క పార్ట్ ఏని పూర్తి చేయాలి. మరి మినిమం తీసుకున్నట్టయితే ఇక్కడ 25 మినిట్స్ కావచ్చు, ఇక్కడ 48, ఇక్కడ 40, సో 88, 108, 113 అనగా మనకి 2 అవర్స్ నుంచి, అంటే 113 అంటే మనకి గమనించినట్టయితే 1 గంట 2 గంటల లోపు, 2 గంటలు అంటే 120 నిమిషాల నుంచి 150 నిమిషాల వద్ద అటు ఇటు ఒక 10 నిమిషాలు పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ పూర్తి చేసుకున్నట్టయితే మనకి మిగిలినటువంటి 30 నిమిషములు ఆబ్జెక్ట్ టైప్కి వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనం టైంని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మిగిలించుకున్నట్టయితే మనం ఏం చేయొచ్చు, ఈ 4 క్వశ్చన్లతో పాటు 5వ క్వశ్చన్, ఒకవేళ 6వ క్వశ్చన్ కూడా మనం అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సమయం సరిపోకపోతే ఇక్కడికే పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది పార్ట్ ఏకి సంబంధించి. మరి పార్ట్ ఏలో కొంతమంది విద్యార్థులు చేసే పొరపాటు మేము గమనించింది ఏంటంటే, కొంతమంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే అడిషనల్ పేపర్ తీసుకుంటారు. ఈ అడిషనల్ పేపర్ లోపల రఫ్ వర్క్ చేస్తారు. అడిషనల్ పేపర్లో ఏం చేస్తారు, రఫ్ వర్క్ చేస్తారు. ఈ రఫ్ వర్క్ ఎలా చేస్తారంటే, కొన్ని క్వశ్చన్స్ను అక్కడ సాల్వ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో క్వశ్చన్ తీసుకుంటారు, ఒకటో క్వశ్చన్ను రఫ్ పేపర్లో ప్రాక్టీస్ చేసి ఆన్సర్ సాల్వ్ చేసి కరెక్ట్ అయితేనే మళ్ళీ ఆన్సర్ రాస్తారు. సో ఇలా చేయడం వల్ల మనకేమవుతుంది, సమయము వృధా అవుతుంది. ఎందుకు, ఒకసారి రఫ్లో చేయడము, ఆ రఫ్లో చేసిన దాన్ని మళ్ళీ ఆన్సర్ షీట్లో మళ్ళీ నీట్గా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అలా చేయకండి. ప్రతి క్వశ్చన్ను కూడా నెంబర్ వేసి సాల్వ్ చేయండి. ఎక్కడన్నా ఒకవేళ మీకు మిస్టేక్ అవుతే, తప్పు అవుతుంది అంటే దాన్ని క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మళ్ళీ రాయండి నెంబర్ వేసి. అంతే తప్ప ప్రతి క్వశ్చన్ను కూడా రఫ్లో చేసి మనం చేయాలి అంటే మనకి ఈ టైం ప్రకారం ఏమవుతుంది, మినిమం టైము 2 గంటలు, 2 గంటలకు 2 గంటలు 4 గంటలు అవుతుంది. లేదా చూసి రాసిన 3 గంటల సమయం కావాలి. సో మన దగ్గర 3 గంటల సమయం ఉండదు. కాబట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ను వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. అలా ఏ విద్యార్థి కూడా ప్రతి క్వశ్చన్ను 2 సార్లు చేసే ఆలోచన చేయకుండా ప్రతి క్వశ్చన్ను కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయండి. ఒకసారి 1-2 నిమిషాలు ఆలోచించుకొని డైరెక్ట్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్లు ఫస్ట్ చేయండి. ఒకవేళ మీకు మిస్టేక్ అవుతుంది అనుకున్నట్టయితే దానికి ప్లేస్ వదలడం కానీ లేదా చివరిలో చేయడం కానీ చేయాలి. ప్రతి క్వశ్చన్కు మనం చేయాల్సింది ఏంటంటే, సాల్వ్ చేసేటప్పుడు మనం నెంబర్ కంపల్సరీ వేయాలి. క్వశ్చన్ నెంబర్ అనేది మర్చిపోకూడదు. క్వశ్చన్ నెంబర్ వేసిన తర్వాతనే ఆన్సర్ రాయాలి. ఆన్సర్ రాసేటప్పుడు ఇంకా కొంతమంది విద్యార్థులు చేసే పొరపాటు, అది ఏ సబ్జెక్ట్లో అయినా చేసే పొరపాటు ఏంటంటే, మనకి ఒక ఆన్సర్ను స్టార్ట్ చేస్తారు, ఆ ఆన్సర్ యొక్క సొల్యూషన్ అనేది రాస్తారు కానీ ఏం చేస్తారంటే, ఒక 4 లైన్లు 5 లైన్లు ఉందనుకోండి, 3 లైన్లు ఈ ఆన్సర్ షీట్లో రాస్తారు, మిగిలిన 2 లైన్లు లేదా ఒక లైన్ మాత్రమే ఏం చేస్తారంటే నెక్స్ట్ పేజీలో రాస్తారు, నెక్స్ట్ పేపర్లో రాస్తారు, అడిషనల్ పేపర్లో. సో అలా కాకుండా ఆ ఒక్క లైన్ని కూడా ఇక్కడే రాయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు అంటే మనకి 4-5 లైన్లు ఉండి ఒక్క లైన్ మాత్రం నెక్స్ట్ పేజీలో రాయకండి. ఒకవేళ 3-4 లైన్స్ ఉన్నట్టయితే నెక్స్ట్ పేజీలో రాయండి. ఒక్క లైన్ ఉంటే మాత్రం ఇదే ఆన్సర్ షీట్లోనే దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే మనకి నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి అంటే ఈ ఆబ్జెక్ట్ టైప్. మీ ఆబ్జెక్ట్ టైప్కు ఎన్ని నిమిషాల సమయం ఉంది మనకి అంటే 30 నిమిషాల సమయం ఉంది. 30 నిమిషాల సమయం లోపల 20 క్వశ్చన్లు సాల్వ్ చేయాలి. సో ఇది కూడా మనకి చాలా మిగతా సబ్జెక్టుతో పోల్చినప్పుడు ఇక్కడ మనము చాలా యాక్టివ్గా ఉండాలి. అలా స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇది కూడా ఒక 2 మార్కుల సమయం, 2 మార్కుల క్వశ్చన్కి వచ్చే సమయం అంతా కేటాయించాల్సి వస్తుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటిది ఎంత, 20 క్వశ్చన్లకు 30 నిమిషాల సమయం మాత్రమే ఉంది. అంటే యావరేజ్గా మనకి ఉన్నటువంటిది ఎంత అంటే మ్యాక్సిమం, ఇది మినిమం కాదు, మ్యాక్సిమం. ఎందుకంటే ఈ మ్యాక్సిమం టైంలోనే మనం ఏం చేయాలి, మళ్ళీ దానికి థ్రెడ్ కట్టాలి, అలాగే ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది, కరెక్ట్ కట్టినామా లేదా చూసుకోవాల్సి ఉంటుంది, సిగ్నేచర్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఇన్నోటి ఉంటుంది. కాబట్టి ఇది మ్యాక్సిమం టైం. సో ఒక్క క్వశ్చన్కు 1 నిమిషం మాత్రమే సమయం ఉంటుంది ఆబ్జెక్ట్ టైప్కు. 20 క్వశ్చన్లకు 20 నిమిషంలో అనుకున్నట్లయితే
మరి మనకి ఇచ్చేటటువంటి దానిలో కూడా కొన్నిసార్లు క్వశ్చన్ 2 మార్కులు అంత లెంత్ ఉంటుంది, కానీ మనము షార్ట్ కట్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి ఆబ్జెక్ట్ టైప్ కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి ఆన్సర్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు రఫ్ పేపర్లో చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్కి ఆన్సర్ని రఫ్ పేపర్లో చేసి ఇక్కడ ఆన్సర్ మాత్రమే రాయాలి. మరి ఒకసారి ఆన్సర్ గమనించినట్టయితే చూడండి, ఒకసారి క్వశ్చన్ పేపర్ను ఇక్కడ దిద్దిన లేదా కొట్టివేయబడిన అంటే మనము కొట్టివేసి రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 98 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం ఏ బి సి డి 4 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ రాశాను, ఏ రాసిన తర్వాత మనకి తప్పు అనిపించింది, మళ్ళీ క్యాన్సిల్ చేసి బి రాస్తుంటాం, లేదా బి క్యాన్సిల్ అనిపించి సి రాస్తుంటాం. ఇలా కొట్టివేసి రాసినట్టయితే మార్క్స్ వేయబడవు. మరి ఏం చేయాలి అంటే మనం 1కి 2 సార్లు ఫస్టే మనము ఆన్సర్ని కరెక్ట్ అనుకుని సాల్వ్ చేసి చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, 98 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం. సో 98 యొక్క ప్రధాన కారణాంకాల లబ్ధం రఫ్ వర్క్లో వేసుకోవాలి. 7 × 14, మళ్ళీ 7 × 14 అంటే 2 × 7 అంటే 2 × 7². సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. కాబట్టి ఆన్సర్ కరెక్ట్ అనిపించినప్పుడు తెలుసుకుని రాయాలి. ఒకవేళ ఎక్కడైనా మనము ఏ రాశాము, ఏను మనం రాసేటప్పుడే ఇలా రాయండి, ఏ రాసి ఒకవేళ ఏ అనేది బి చేయాలి అనుకుంటే, అన్ని సందర్భాల్లో కాదు, ఏని బి చేయాలి అనుకున్నప్పుడు నిదానంగా బి చేయండి ఇలా, ఓకేనా. అలా కాకుండా సిని డి చేయాలనుకోండి, నిదానంగా డి చేయండి. అంటే అన్ని సందర్భాల్లో పాసిబిలిటీ కాదు. ఒకవేళ ఫస్ట్ ఒక ఆప్షన్ అనుకున్నారు, అది తప్పు అనిపించి రెండో ఆప్షన్గా మార్చాలంటే కొట్టివేయకండి, కొట్టివేయకుండా మార్చడానికి వచ్చేటి మార్చండి. అంటే ఏని బీగా మార్చవచ్చు, అలాగే సిని డీగా మార్చవచ్చు, సిని బీగా మార్చవచ్చు, డీని బీగా మార్చవచ్చు, డీని ఏగా కూడా మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డి అనేది ఇలా ఉంది, దీనికి ఏగా మార్చుకోవాలంటే ఇలా మార్చండి, నిదానంగా మార్చండి. తొందరపడి కొట్టేసి రాస్తే మనకి ఆన్సర్ వేయవచ్చు. వేయాలని రూల్ ఏం లేదు, ఖచ్చితంగా కూడా కొట్టివేయడానికి అవసరం ఉంది, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి మ్యాథమెటిక్స్లో కూడా కొన్ని మాత్రమే మనకి ఏమవుతాయంటే కింది వాటిలో సూత్రాలను అడగవచ్చు. లేదా ఇక్కడ చూసినట్టయితే 10, 7, 4లో 30వ పదము. 30వ పదము అంటే a + 29d. మరొకసారి చూడండి, దీన్ని చేయడానికి మనకు 1 నిమిషం కంటే ఎక్కువ సమయమే పడుతుంది విద్యార్థులకైతే. 29 మరి ఇక్కడ మనకు అంకశ్రేణి కాబట్టి సామాన్య భేదం 7లోకి 10 చేస్తే -3. సో ఇక్కడ ఆన్సర్లు ఇక్కడ చేయరాదు. ఆబ్జెక్ట్ టైప్లో మనం ఆన్సర్ చేయకుండా రఫ్ వర్క్లో చేసుకుని ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 10 - 87, సో -77. ఈ విధంగా ఆన్సర్ను చేసి చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థుల స్థాయికి అయితే 1 నిమిషం కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేయడానికి కూడా అలవాటు చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఇంకేమున్నాయి, 0,4, 0,0, 3,0 బిందువులు శీర్షాలు ఉన్నటువంటి త్రిభుజం యొక్క చుట్టుకొలత అడిగిండు. త్రిభుజం యొక్క చుట్టుకొలత. మరి ఈ క్వశ్చన్ చూడాలంటే మనకి మామూలుగా ఒకసారి ఊహించుకోవాలి గ్రాఫ్ పేపర్ పైన రఫ్ వర్క్లో. ఇది 0,0, 0,4 అంటే x నిరూపకం 0 అంటే y అక్షం పైన ఉంటుంది. ఇక్కడ y నిరూపకం 0 ఉంది కాబట్టి x అక్షం పైన ఉంటుంది. ఇది 3,0. సో ఇప్పుడు ఈ మధ్య చుట్టుకొలత అంటే ఇది. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దూరం 3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న దూరం 4. ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ఇది 5 అవుతుంది. చుట్టుకొలత అడిగిండు. 4 + 3 7, 7 + 5 12. సో ఈ విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి అన్ని చూసినట్టయితే చాలా వరకు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక ఘనం గోళాన్ని కరిగించి ఒక స్తూపంగా మార్చినట్టయితే ఆ స్తూపం ఘనపరిమాణం. సో గోళాన్ని కరిగించి స్తూపంగా మార్చినప్పటికీ, స్తూపం నుంచి శంకుగా మార్చినప్పటికీ అక్కడ మనము ఏది కూడా మెటీరియల్ తీయట్లేదు కాబట్టి ఘనపరిమాణాలు సమానంగా ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఈ క్వశ్చన్ ఇచ్చిండు ఇలా. అలాగే ఇక్కడ చూసినట్టయితే సి వద్ద ఉన్నచో, లంబకోణం సి వద్ద ఉన్నచో cos a + b అంత అని అడిగిండు. చూడండి, ఒకసారి సి వద్ద లంబకోణం ఉంటే a b. సో a + b అంటే ఏమవుతుంది, ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఈ రెండు కూడా పూరక కోణాలు అవుతాయి. సో ఆ రెండింటి యొక్క మొత్తం 90 అవుతుంది. అంటే డైరెక్ట్ cos 90 అడగకుండా సి వద్ద లంబకోణం ఉంటే cos a + b అంత అన్నాడు. a + b అంటే 90 కాబట్టి cos 90 అంటే ఎంత అవుతుంది, మనకి 0 అవుతుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనము చేసి ఆన్సర్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా గమనించినట్టయితే మనకి 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 క్వశ్చన్లు కూడా మనకి సమయం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వేగంగా చేసి ఆన్సర్ కరెక్ట్గా చూజ్ చేసుకుని ఆన్సర్ని గుర్తించాలి. ఒకవేళ ఆన్సర్ తప్పు అనిపిస్తే దిద్దేటప్పుడు జాగ్రత్తగా దాన్ని క్యాన్సిల్ చేయకుండా దాన్ని మార్చడానికి ప్రయత్నించండి అవకాశం ఉన్నటువంటివి. ఒకవేళ అవకాశం లేనప్పుడు మాత్రమే మనం కొట్టేసి రాసినా వేయడానికి ఆస్కారం లేదు. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం అయితే మనకి దిద్దిన లేదా కొట్టివేయబడిన సమాధానాలకు మార్కులు ఇవ్వడం ఇచ్చిండ్రు. అది మీ యొక్క జాగ్రత్తతో రాయవలసి ఉంటుంది. ఇది మనకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్ టైప్. మరి దీనికి సమయము చూసినట్టయితే ఇప్పుడు చెప్పుకున్నట్టు 30 నిమిషాల సమయం ఆబ్జెక్ట్ టైప్కు, అలాగే 150 నిమిషంలో మనకు క్వశ్చన్ పేపర్ యొక్క పార్ట్ ఏకు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం టైం ఇది. మినిమం టైంలోనే మనం ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ సాల్వ్ చేసినట్టయితే మనకు సమయం సరిపోతుంది. ఒకవేళ మనం మ్యాక్సిమం టైం కాడికి ఇక్కడ వెళ్ళాం అనుకోండి, ఒకవేళ కొంత విద్యార్థులు ఏం చేస్తుంటారంటే 2 మార్కుల క్వశ్చన్ కానీ సమయం ఉంది కదా అని చెప్పేసి ఈ యొక్క సమయాన్ని
వృధా చేసుకుంటూ 30-40 నిమిషాల వరకు నిదానంగా చేస్తుంటారు. సో అలా చేయకండి. ఒకవేళ 2 మార్ల క్వశ్చన్ పెద్దగా ఉంది, దాని యొక్క సొల్యూషన్ అనుకున్నప్పుడు మరి దాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించి స్టెప్స్ని ఒకవేళ మీకు ప్రాక్టీస్ బాగా ఉన్నట్టయితే 1-2 స్టెప్స్ తక్కువ చేసి కూడా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. అలా ప్రయత్నించండి. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం 80 మార్క్స్ని ఏ విధంగా స్కోర్ చేసుకోవచ్చు ఇన్ టైంలో అనేది మీకు ఇచ్చినటువంటి అవగాహన కొరకు మాత్రమే ఇది. మరి దీనికి మీరు ఇంకా కొంచెం ఆలోచించి మీ యొక్క ఎగ్జామ్ను అంటే మనం ప్రీ ఫైనల్ కావచ్చు, స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్ట్ కావచ్చు, వీటిని మనం ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే దీని యొక్క టైం అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.